హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ మీకు మా ఊరు చూపిస్తానండి. సరదాగా ఒకరోజు ఖాళీగా ఉన్నాం కదా అని అలా బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అదైతే వినాయకుడి గుడి అండి. కాలువ పక్కనే ఉంటుంది. పక్కనేమో రావి చెట్టు, చాలా పెద్దది ఉంటుంది రావి చెట్టు. టెంపుల్ అయితే చాలా చిన్నదండి, వినాయకుడి వారి టెంపుల్. మీకు వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు కదా ఇక్కడ. మళ్ళీ అలా ముందుకు వెళ్తే మా స్కూల్ కూడా చూపిస్తానండి. నేను ఎల్కేజీ టు 5th క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ కూడా మీకు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదండి, అండర్ గ్రౌండ్ అనమాట. మనం పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ మీకు రేకుల షెడ్లా కనిపిస్తుంది కదా, అది అండర్ గ్రౌండ్ రోడ్ అనమాట. పక్కన రైల్వే స్టేషను, పొలాలు, ఇవన్నీ మధ్యలో బస్ స్టాప్ ఉంటుందండి. మీకు చెప్పాను కదా, మా ఊళ్ళం టెంపుల్కి వెళ్ళినప్పుడు పొలాల మధ్యలో ఉన్న బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసాము అని. ఇప్పుడు ఆ బస్ స్టాప్ కూడా మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లోనే. ఇక్కడ నేను చదువుకున్న స్కూల్ చూపిస్తానండి. చెప్పాను కదా, ఎల్కేజీ టు 5th క్లాస్ వరకు చదువుకున్నానని. మా స్కూల్ నేమ్ అయితే లిటిల్ ఏంజెస్ పబ్లిక్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. 6th to 10th అయితే మాత్రం నేను జెడ్పిహెచ్ హై స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడైతే స్కూల్ అంత భయంకరంగా ఉందండి. నేను చదువుకున్నప్పుడైతే మొత్తం చుట్టుపక్కల అంతటికీ చాలా ఫేమస్ అనమాట స్కూలు. అప్పట్లో కేరళ నుంచి టీచర్స్ వచ్చేవారు. తెలుగులో మాట్లాడితే 5 రూపీస్ ఫైన్ కూడా వేసేవారు. అంత బాగుండేది స్కూలు. ఇప్పటికీ ఉందండి, ఇప్పుడు వేరే ప్లేస్లో పెట్టారనమాట స్కూలు. ఆ మేడం ఇప్పటికీ ఉన్నారు. మేము చదువుకున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే యంగ్గా బాగున్నారు మేడం. మా మేడం పేరు కూడా కమల. ఇప్పటికీ మా చెల్లి వాళ్ళ పిల్లలు, చెల్లి అంటే మా ఓన్ చెల్లి కాదండి, మా కజిన్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో చదువుకుంటున్నారు. నేను ఏడిపిస్తాను, మీ మేడము మా మేడము ఒకటే అని చెప్పి పిల్లల్ని ఏడిపిస్తాను. ఇదేనండి నేను చదువుకున్న స్కూలు. చూస్తున్నారు కదా, అప్పట్లో అయితే అసలు స్కూల్లో చుట్టూ పూల మొక్కలతోటి చాలా అంటే చాలా బాగుండేది. ఒక్కసారి నాకు ఏంటో అలా అయిపోయింది ఆ స్కూల్ చూసి. ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయాను అనమాట, చిన్నపిల్లని అయిపోయాను ఒక్కసారి. మీరు నవ్వకండి, ఇక్కడ అన్ని చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కనిపిస్తాయి మీకు. నేను ఎప్పుడో మ్యారేజ్కి ముందు చిన్నపిల్లప్పుడు తిన్నాను ఈ గొట్టం ఐస్లు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ చూసి నాకు చిన్నపిల్లలా చేసేసాను, భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూశాను, మళ్ళీ ఫస్ట్ టైం చూశాను వీటిని. అందుకని నా ఫేస్లో నా ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా ఉన్నదో. సగం లెక్క వచ్చేసరికి షాప్ కనిపించింది. షాప్లో అందరం అవి తల ఒకటి కొనుక్కొని అవి తింటూ అలా బస్ స్టాప్కి వెళ్ళానండి. ఇక్కడే బస్ స్టాప్. మీకు అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ రొయ్యల చెరువులు, చేపల చెరువులు అవన్నీ అనమాట. మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, పొలాల మధ్యలో బస్ స్టాప్ అని. ఇదిగోనండి, ఇదే బస్ స్టాప్. చుట్టూ పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు. అందుకే అక్కడ రోడ్డు కూడా అస్సలు కరెక్ట్గా లేదు. ట్రాక్టర్లు ఇవన్నీ తిరుగుతాయి కదండి, దానివల్ల రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అక్కడ మా గుండు చూసారా, దేనితో ఆడుకుంటున్నాడు. మా గుండు అంటే చెల్లి వాళ్ళు చిన్నోళ్ళేండి, అక్కడ మంచి సరదాగా ఉంటాడు. ఇక్కడ వేమన జయంతి రోజు మా మదర్ కొన్ని స్పెషల్స్ చేశారండి, అవి మీతో షేర్ చేసుకుంటాను నేను. చైర్లో చూసారా మీరు, క్లిప్ మిస్ అయినట్టుంది, అదే వెళ్ళిపోయిందిలేండి. చెల్లి వాళ్ళ పాప మా పాప కుర్చీలో కూర్చుని ఎలా ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అప్పుడే కొట్టేసుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. మీకు ఫస్ట్ చూపించాను కదండి, అదైతే చికెన్ బిర్యానీ. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే పన్నీర్ బిర్యానీ. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ తను నాన్ వెజ్ తిందనమాట. తన కోసం అని చెప్పి మా మదరు పన్నీర్ బిర్యానీ చేశారు. మిగతా అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళమే, తను తప్ప. తను ఒక్కదాని కోసం పన్నీర్ బిర్యానీ చేశారు. తను ఒక్కదానే కాదులేండి, మా మదర్ కూడా తిన్నారు. వాళ్ళిద్దరూ పన్నీర్ బిర్యానీ తింటే మేమందరం నాన్ వెజ్ అనమాట. చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా వడలు, వైట్ రైస్, పెరుగు. ఇదండి ఆ రోజు మా స్పెషల్ రెసిపీ. ఆ ముందైతే మట్టికి మటను ఇవన్నీ చేశారులేండి, భోగి, సంక్రాంతి ఆ టైంలో. వేమన జయంతి రోజు మాత్రం చికెన్ తెప్పించి చికెన్ బిర్యానీ ఇవన్నీ చేశారు. ఇదైతే అండి కనుమ రోజు కాదు, సారీ అండి, వేమన జయంతి రోజు అనమాట. ఆ రోజైతే మా ఊర్లో అందరి ఇంటి ముందు ముగ్గులు అదిరిపోతాయి. భోగి, సంక్రాంతికి పెట్టుకుంటారు, వేమన జయంతి రోజు కూడా పెట్టుకుంటారు. ఆ రోజు కూడా ముగ్గు పెట్టి కలర్స్ అవి కూడా వేస్తారు. మా మదర్ కూడా ఒక ముగ్గు పెట్టి కలర్స్ అవి వేశారులేండి. ఇవన్నీ మా మదర్ పెట్టిన ముగ్గులే. ఎంత బాగా పెడతారంటే అసలు ప్రింట్ వేసినట్టు పెడతారు మా మదర్ ముగ్గులు. పాపం నైట్ తెల్లవారి పెట్టారండి. తెల్లవారి షూట్ చేస్తున్నాను ఇది. తెల్లవారి అంటే 3 o'clock ఆ టైం అండి.
ఆ టైంలో వీధి లైను సరిగ్గా కనిపించట్లేదు లైటు. పక్కన మా మదర్ చూస్తున్నారు కదా! లైట్ పట్టుకొని నుంచుంటే నేను అవన్నీ తీసుకున్నాననమాట. ఈ ముగ్గయితే మా పక్కింటి వాళ్ళు పెట్టిన ముగ్గులేండి. బావుంది కదా! అని దాన్ని కూడా షూట్ చేశాను. ఇదైతే మాత్రం మనం ముక్కనుమ లాస్ట్ రోజు చంద్రుడిని పంపించడం అంటారు కదండీ! ఆ రోజనమాట మా మదర్ రథం పెట్టి అలా ముగ్గులు ఆగుతుంటే నేను చిన్న వీడియో తీసుకున్నాను. ఇక్కడ చెల్లి అలా తీస్తుందిలేండి. నేను వీడియో షూట్ చేసుకుంటానంటే లాస్ట్‌లో తను అలా చిన్న పోజ్ ఇచ్చిందనమాట. మీకు ఇక్కడ కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను. స్వీట్ మెమరీగా ఉంటాయని చెప్పి అన్ని మోడల్స్ ఒక్కొక్క ఫోటో యాడ్ చేశాననమాట. నాది, మా అమ్మాయివి అలా కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను. నా వ్లాగ్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. నచ్చితే తెలుసు కదండి మీ అందరికీ ఏం చేయాలన్నది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈసారి వెళ్ళినప్పుడు మా ఊరిని చాలా బాగా తీసి మీకు షేర్ చేస్తాను. నేను మా ఊర్లో అసలు ఒక పావంతు కూడా తీయలేదు. నాకు కూడా ఒకసారి ఊరంతా తిరిగి అవన్నీ మీతో షేర్ చేయాలని చాలా అంటే చాలా కోరికగా ఉంది. ఈసారి తప్పనిసరిగా చేస్తాను.